హాయ్ డియర్ ఎగ్జిక్యూటివ్స్. సో ఇవాళ మనం మారుతి సుజుకి ఫైనాన్స్ గురించి మాట్లాడదాం. లైక్ వై షుడ్ బి ప్రెజెంట్ మారుతి సుజుకి ఫైనాన్స్ టు ద కస్టమర్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, రైట్? ఓకే, సో మన మెయిన్ ఏజెండా ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఈజ్ కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మనం కన్సిడర్ చేసాం సో దట్ వీ హ్యావ్ సజెస్టెడ్ కస్టమర్స్ లైక్ దిస్ ఈజ్ వై మారుతి సుజుకి ఫైనాన్స్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బెనిఫిట్స్, మనం మారుతి సుజుకి బెనిఫిట్స్ గురించి కూడా ఇవాళ ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. లైక్ ఫైనాన్సింగ్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్సింగ్ పార్ట్నర్స్ యొక్క స్ట్రెంగ్స్ ఏమున్నాయి, ఓకే. దెన్ బేసిక్ ఫైనాన్స్ టర్మ్స్ విచ్ మోర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్స్. ఓకే, మనం కస్టమర్తో డిస్కస్ చేసినప్పుడు ఈ టర్మ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో దెన్ మీ రోల్ ఏంటి దీంట్లో, దట్స్ ఇంపార్టెంట్, రైట్? యా. నెక్స్ట్ థింగ్ ఈజ్ కస్టమర్ ప్రొఫైలింగ్. మనం కస్టమర్ని ఎలా ప్రొఫైల్ని ఎలా మనం అనలైజ్ చేయాలి, దట్ విల్ ఆల్సో విల్ సీ ఇన్ దిస్ సెషన్. నెక్స్ట్ వచ్చేసి ఒక కేస్ స్టడీ జస్ట్ ఫర్ యువర్ అసైన్మెంట్. నెక్స్ట్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్, పోస్ట్ అప్రూవల్ డాక్యుమెంట్స్, ప్రీ అప్రూవల్ డాక్యుమెంట్స్ కూడా మేము ఇందులో కవర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ ఫర్ రిజెక్టింగ్ ఆఫ్ ది లోన్ అప్రూవల్ అండ్ దెన్ వై దిస్ లోన్ ప్రాసెస్ గెట్ డిలేడ్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనం ఇవాళ ఈ సెషన్లో కంప్లీట్ చేస్తాం. సో చూడండి, వెన్ ఎవర్ కస్టమర్ అనేది ఒక ఫైనాన్స్లో కార్ తీసుకుందామన్నప్పుడు అండ్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ పేపర్ వర్క్ మెయింటైన్ చేస్తారా చేయరా, ఫేర్ ప్రాసెస్ ఉంటుందా, టైం తక్కువ తీసుకుంటుందా లేకపోతే ఎక్కువ తీసుకుంటుందా, ఓకే, కన్వీనియన్స్గా ఉంటుందా లేదా, నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ అప్ టు డేట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తారా చేయరా వీళ్ళు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనేది కస్టమర్ మైండ్లో ఉంటాయి. సో మారుతి సుజుకి ఫైనాన్స్ ఏం చేస్తుందంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్లైడ్లో మనం ఏం చూద్దామంటే మారుతి సుజుకి ఫైనాన్స్ యొక్క బెనిఫిట్స్. వెన్ ఎవర్ అసెసర్ మీకు క్వశ్చన్ అడిగితే ఈ టాపిక్ మీద ఎక్కువ అడుగుతారు. లైక్ మారుతి సుజుకి ఫైనాన్స్ బెనిఫిట్స్ ఒక 5 చెప్పండి, 4 చెప్పండి అంటారు. సో వాట్ యూ హ్యావ్ టు టెల్, సార్ మారుతి సుజుకి ఫైనాన్స్ అనేది ఫామ్ ఫిల్లింగ్ అంటే కంప్లీట్ ఫామ్ ఫిల్లింగ్లో మనకు అసిస్ట్ చేస్తుంది, రైట్? దీంట్లో డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంది, ఓకే. వైడ్ రేంజెస్ ఆఫ్ ఫైనాన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఓకే. టైమ్లీ మనకు లోన్ అనేది ఎక్కడ దాకా వచ్చింది ఏందని కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. కస్టమైజ్ అట్రాక్టివ్ ఫైనాన్స్ స్కీమ్స్ ఉంటాయి, ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది లోన్ది, పిల్లర్ టు పోస్ట్ రన్ చేయడానికి అవసరం ఏం లేదు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ టు టెల్ వెన్ అసెసర్ ఆస్క్, ఓకే. సో దీనిలో ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఒక 4 పాయింట్స్ మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ దట్? కమాన్, ట్రై టు రిమెంబర్ ఇట్. వన్ స్టాప్ సొల్యూషన్, వైడ్ చాయిసెస్ ఆఫ్ పార్ట్నర్స్, క్రియేటింగ్ కస్టమర్ డిలైట్ అండ్ కస్టమర్ కన్వీనియన్స్. ఈ 4 చెప్పినా సరిపోతుంది. నెక్స్ట్ ఫైనాన్సింగ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? దేర్ ఆర్ బేసికలీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటి అవి? ఫస్ట్ వన్ పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఎన్బిఎఫ్సిస్, ఓకే. ఆల్ దీస్ థింగ్స్. గవర్నమెంట్ సెక్టార్లో చూద్దాం. మనకి ఎవరెవరు ఉన్నారు గవర్నమెంట్ సెక్టార్లో? బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్. సో మీ స్క్రీన్ మీద ఎన్నైతే ఇప్పుడు కనిపిస్తున్నాయో ఇవన్నీ వచ్చేసి మీ బ్యాంకింగ్ సెక్టార్స్. అలాగే 7 ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఓకే. సో ఆల్ దిస్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ 7 ప్రైవేట్ బ్యాంక్స్. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి ఏం చేస్తాయి మనకు బ్యాంకింగ్ సెక్టర్ కంటే ఈ సెక్టర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఓకే. దీంట్లో కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ సెక్టర్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. అవి కూడా మనం ఫర్దర్ వీడియోలో చూస్తాం, ఓకే. సో చోలా, కోటక్, హెచ్డిపి, ఆల్ దీస్ కమ్స్ అండర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీస్. అలాగే మనకు రూరల్ ఏరియాస్లో కూడా బ్యాంకింగ్ సెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో వీ హ్యావ్ 8 పార్ట్నర్స్ ఇన్ దట్. వాట్ ఆర్ దోస్? ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ బ్యాంక్స్ అనేది ఇప్పుడు ఇవన్నీ రూరల్ ఏరియాస్లో హెల్ప్ చేస్తాయి. సో నేను ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవరీ బ్యాంకింగ్ సెక్టర్ దాని ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయని. ఆ స్ట్రెంగ్స్ ఏమున్నాయో చూద్దాం మనం, రైట్? ఫస్ట్ అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు, ఓకే. వాళ్ళు ఆన్ రోడ్ ఫండింగ్ ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు తక్కువ ఉంటుంది. డైలీ రిడక్షన్ ఇన్ రేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. యాజ్ మీ మెయిన్ అమౌంట్ తగ్గే కొద్దీ మీ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ ప్రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ యూ నీడ్. నెక్స్ట్ నో ఫోర్స్ క్లోజింగ్ ఛార్జెస్. సో ఫోర్స్ క్లోజింగ్ ఛార్జెస్ అనేది ఉండవు. ఈ ఫోర్స్ క్లోజింగ్ ఛార్జెస్, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిలే ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రక్షన్ అనేది మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్లో తెలుసుకుందాం. లైక్ వీళ్ళ ప్రాసెసింగ్ ఫీజు కూడా డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టార్స్ అని కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్
మనం వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో చూసాం. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వీళ్ళు ఏంటంటే మెజారిటీగా బిజినెస్ ప్రొఫైల్స్కి లోన్ ఇస్తారు. అలాగే ప్రీ అప్రూవల్ లోన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. లోన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీళ్ళు డోర్ టు డోర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్లెక్సిబుల్ ఇన్ బిల్డింగ్ టు ఆప్షన్స్, వీళ్ళు మన అవసరాన్ని బట్టి ఆప్షన్స్ని బిల్డ్ చేస్తూ దాని అకార్డింగ్గానే మనం ఫైనాన్సింగ్ యాక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నాను కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ ఆఫ్ ఫైనాన్సింగ్ అనేది వీళ్ళ కోర్ మార్కెట్ వచ్చేసి రూరల్, అగ్రికల్చర్ ప్రొఫైల్స్, నో ఇన్కమ్ ప్రొఫైల్స్, ఇన్కమ్ ప్రూఫ్ లేని ప్రొఫైల్స్ కూడా వీళ్ళు లోన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ డాక్యుమెంటేషన్స్ ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ బారోవర్ టైప్, దెన్ క్యాష్ రీపేమెంట్ ఆప్షన్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా వేరే బ్యాంకింగ్ సెక్టార్స్తో కంపేర్ చేసుకుంటే చాలా స్మూత్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళ టూ బ్యాంకింగ్ సెక్టార్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, సో బేసిక్ ఫైనాన్షియల్ టర్మ్స్ అన్నాను కదా. సో నేను ఎక్కువ టైం తీసుకోను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు సమ్మర్ అప్. ఓకే, ఫస్ట్ థింగ్, లోన్ టర్మ్ అండ్ టర్న్ ఇస్ నథింగ్ బట్ ఎంత టైం వరకు మనం ఈ లోన్ని తీసుకుందాం అనుకుంటున్నాం, లైక్ 5 years 4 years, ద టైమ్ రిక్వైర్డ్ టు క్లోజ్ ది లోన్. ఓకే, ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ మనం ఎంత అమౌంట్ని కట్టాలి అనేది డిసైడ్ చేసేది ఈఎంఐ టర్మ్. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ అండ్ డౌన్ పేమెంట్, ఇట్స్ నథింగ్ బట్ ఎంత అమౌంట్ని కట్టాలి, సో దట్ రిమైనింగ్ అమౌంట్ నాకు లోన్ వస్తుంది. ఇనిషియల్ అమౌంట్ పాకెట్లో ఎంత కట్టాలి, దట్ ఈస్ నోన్ యాజ్ డౌన్ పేమెంట్. Next is processing fees. So each and every banking sector charges some amount of processing fees. So fees ni manam kattalsindi untundi. Next, rate of interest. So enta amount తీసుకుంటున్నాం మనం, దాంట్లో ఎంత amount of interest అని మనం కట్టాలి. For example, we are taking 1 lakh rupees loan, that may be we are having interest of 1 rupee. Okay, so అలా. నెక్స్ట్ POC, పోస్ట్ డేటెడ్ చెక్స్. సో పోస్ట్ డేటెడ్ చెక్స్ అనేది ఒక సేఫ్టీ చెక్స్ అనమాట. ఇవి మనం కట్టబోయే ఈఎంఐ డేట్ వచ్చేసి 7th ఉంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ అనే మనం ఈ మంత్ ఫస్ట్కే ఆ 17th డేట్కి పోస్ట్ డేటెడ్ చెక్ తీసుకుంటాం. సో దాట్ ఇన్ కేస్ మనం ఆ టైంకి లోన్ పే చేయలేదు అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే మనం సైన్ చేసిన చెక్స్ ఉంటాయి కదా, అవి సబ్మిట్ చేస్తారు. సో దట్ లీగల్ ప్రొసీజింగ్ విల్ స్టార్ట్. సో దట్ ఇస్ యూస్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైంకి ఈ డేట్కి అమౌంట్ అనేది కట్ కావాలి అని చెప్తాను. సో నా ఎస్బీఐ అకౌంట్ ఆర్ ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉందో, నేను లోన్ తీసుకున్న అకౌంట్, ఆ కంపెనీ ఆ బ్యాంక్ సెక్టర్ ఏం చేస్తుందంటే నా శాలరీ అకౌంట్ నుంచి వెళ్ళి ఆ అమౌంట్ ఆఫ్ ఈఎంఐని డిడక్ట్ చేసుకుంటుంది. సో ఆల్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 2 rupees, 0.1 rupee, 80 paisa, 90 paisa, సో ఆల్ దిస్ అమౌంట్ కట్ అవుతాయి కదా. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. నౌ సిబిల్ స్కోర్ అనేది మెయిన్ క్రైటీరియా, రైట్? దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫైనాన్స్ నౌ ఏ డేస్. ఇది ఏం చేస్తుందంటే, మీ సివిల్ బాగుంటే లైక్ 750 అలా ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ గుడ్ లోన్ అమౌంట్, అండ్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. యాజ్ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిబిల్ స్కోర్ తగ్గుతూ వచ్చింది అనుకోండి, సో ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ లోన్ ఈజ్ ఆల్సో వెరీ మినిమల్. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేట్ పేమెంట్ ఛార్జెస్. ఇఫ్ ఐ హ్యావ్ టు పే లోన్, నేను ఒక 8th తారీఖు వరకు లోన్ పే చేయాలి, బట్ నేను ఈఎంఐ అనేది పే చేయలే, దే విల్ ఛార్జ్ ఎన్ అమౌంట్ లైక్ 200 rupees, 300 rupees, దట్ ఇస్ నోన్ యాజ్ లేట్ పేమెంట్ ఛార్జెస్. ఫోర్స్ క్లోజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా టర్న్యూ అనేది 5 years పెట్టుకున్నాను, ఐ గాట్ మనీ ఇన్ 2 years నాకు మనీ పైసలు వచ్చేసినాయి. సో వాట్ విల్ ఐ డూ, నేను ఏం చేస్తాను, వచ్చిన అమౌంట్ వచ్చేసి లోన్ క్లోజ్ చేసుకోవడానికి వెళ్తాను. సో యాజ్ కంపెనీ అనేది 5 years అని మనకు కాంట్రాక్ట్ రాసి ఇచ్చినప్పుడు దే విల్ గెట్ ఏ లాస్ ఆఫ్ 3 years. అలాంటప్పుడు ఏం చేస్తుందని, సార్ మీరు ఏమంటారు 5 years వరకు తీసుకుందాం అనుకున్నారు, బట్ ముందే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఛార్జెస్ ఉంటాయి, యూ హ్యావ్ టు పే దట్. ముందు క్లోజ్ చేసుకోవడానికి పే చేసే ఎక్స్ట్రా ఛార్జెస్ మనం ప్రీ క్లోజింగ్ ఫోర్స్ క్లోజింగ్ ఛార్జెస్ అని అంటాం. ఎల్టీవీ అంటే ఏంటిది, లోన్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 1 crore ఉంది. సో దే విల్ డివైడ్ ద ల్యాండ్ వాల్యూ బై లోన్ అమౌంట్. ల్యాండ్ వాల్యూ లోన్ అమౌంట్ డివైడ్ చేసినప్పుడు ఎంతైతే అమౌంట్ వస్తుందో అంతే అమౌంట్ అనేది లోన్గా ఇస్తారు. ఆ ల్యాండ్కి ఎంత 1 crore అంటే 1 crore లోన్ ఇవ్వరు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ క్యాల్కులేటెడ్. సబ్వెన్షన్ ఈజ్ నథింగ్ బట్
స్కీమ్, ఇవన్నీ ఒక స్కీమ్. గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది అనుకోండి. ఒక ఫార్మర్ ఉన్నారు, ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఒక 9%కి లోన్ తీసుకున్నారు, ఓకే, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకున్నారు. దెన్ గవర్నమెంట్ సైడ్ వీఆర్ గివింగ్ ఇన్ సబ్వెన్షన్ ఫర్ యూ. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ వాళ్ళకు 9% ఉన్నారు కదా, 9% కట్టాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ టు పే ఓన్లీ 7%, 2% అనేది సబ్వెన్షన్. సో ఇఫ్ ఫార్మర్ అనేది ఎక్కువ రెగ్యులర్గా పే చేసుకుంటూ పోయినా అనుకోండి, కంపెనీ వాట్ విల్ దట్ గవర్నమెంట్ విల్ డూ, గవర్నమెంట్ విల్ గివ్ అండ్ క్యాష్ బ్యాక్. లైక్ ఆయన కంటిన్యూస్గా పే చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకా 3% అనేది ఈ అమౌంట్ అనేది రిటర్న్, ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది రిటర్న్ మీకే పే చేస్తాను అంటారు. సో డెఫినెట్ మనం 9కి తీసుకున్న లోన్ వచ్చేసి ఇప్పుడు 5%కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ సబ్వెన్షన్ వర్క్. దిస్ ఈజ్ అవర్ సబ్సిడీ స్కీమ్ కూడా అనుకోవచ్చు. హైపోథిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్, చూడండి, ఇట్స్ ఓనర్షిప్ థింగ్, లైక్ ఆఫ్ ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోన్ తీసుకున్నాను, ఆ లోన్ అనేది నేను టైంకి పే చేయలేదు, ఓకే. సో ద వెహికల్ విల్ బీ హైపోథికేటెడ్ టు ద బ్యాంక్. ఏదైతే బ్యాంక్ తీసుకున్నారో ఆ బ్యాంక్ వాళ్ళ పేరు మీద హైపోథికేట్ అయ్యి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను లోన్ పే చేయలేదు, 6 months అయిపోయింది, 7 months అయిపోయింది, ఆ బ్యాంకర్ వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారు, లెటర్ ఇచ్చారు, నేను రెస్పాండ్ కాలేదు. సో వాట్ దే విల్ డూ, దే హ్యావ్ ఎ రైట్స్ టు సెల్ ది వెహికల్. So that's the thing known as hypothecation. It is also used for security purposes in financial sector. మోస్ట్ కామన్ థింగ్ మనం డే టు డే చేస్తూ ఉంటాం. మన రోల్ ఏంటి అసలు మారుతి సుజుకి ఫైనాన్స్ సేల్స్ చేయడంలో రోల్ ఏంటిదంటే మనం చెక్ చేయాలి ఇఫ్ కస్టమర్ వాంట్స్ టు గో విత్ ఫైనాన్స్ ఆర్ ఫుల్ క్యాష్ పేమెంట్. దట్ వాజ్ ద ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే కస్టమర్ ప్రొఫైల్ అనేది మనం బ్యాంకర్కి కరెక్ట్ డాక్యుమెంట్స్తో డిటర్మైన్ చేయాలి. సో దిస్ కమ్స్ అండర్ అనలైజింగ్, ప్రోబింగ్ క్వశ్చన్స్, మీరు ఏం చేస్తారో, ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ, రైట్. దెన్ మనం ఫైనాన్షియల్ డీల్ని క్యాలిక్యులేట్ చేయాలి. వాళ్ళు అంటారు నాకు లోన్ పేమెంట్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత పడుతుంది, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం చెప్పాలి. నెక్స్ట్ అప్రోప్రియేట్ డాక్యుమెంట్స్, కస్టమర్ దగ్గర నుంచి అప్రోప్రియేట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. ప్రీ అప్రూవల్ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకుని మనం బ్యాంకర్కి సెండ్ చేయాలి. దెన్ కస్టమర్కి ఆ స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉండాలి. సార్ లైక్ మీ ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది, ఇట్ విల్ బి డెలివర్డ్ సూన్, యూ విల్ గెట్ ఎ శాంక్షన్ లెటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇలా అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ అప్రూవల్ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేయాలి. మనం ఇక్కడ నుంచి వెళ్ళి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి బ్యాంకర్కి సబ్మిట్ చేయాలి. సో ఈజ్ ద హోల్ లైఫ్ సైకిల్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కస్టమర్ ప్రొఫైలింగ్. మనం కస్టమర్ ప్రొఫైల్ని ఎట్లా అనలైజ్ చేయాలి? ఫస్ట్ థింగ్ దే ఆర్ వెరీ బేసిక్ కామన్ క్వశ్చన్స్ లైక్ కార్ ఓనర్షిప్ ఎవరిది, ఎవరు కార్ కొంటున్నారు, ఇన్కమ్ ప్రూఫ్ ఎవరిది పెడుతున్నారు, ఆర్ తీసుకోబోయే వాళ్ళ ఇన్కమ్ ఏంటిది, ఓకే. నెక్స్ట్ ఓనర్షిప్, మన ఓన్ హౌస్ ఉందా లేదా, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయా లేవా, ప్రీవియస్ లోన్ హిస్టరీ, ఎంత అమౌంట్ మీకు శాలరీ వచ్చేది, లేకపోతే ఏమైనా లోన్లో ఎన్ని కట్టింగ్స్ ఉన్నాయి, ఎన్ని డిలేస్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఎంత అనేది మీరు డిలే పేమెంట్స్ చేశారు. దిస్ ఆల్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ కస్టమర్ ప్రొఫైల్. ఆల్ రైట్, ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటిది? ఫస్ట్ థింగ్, మనం వాళ్ళకు రైట్ ఆఫర్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇఫ్ వీ నో కస్టమర్ ప్రొఫైల్ వెరీ వెల్, వాళ్ళ లోన్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఒక అప్రోప్రియేట్ బ్యాంక్ని చూస్ చేసుకోవచ్చు వాళ్ళ కోసం. రైట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేది మనం వాళ్ళతో గెయిన్ చేయవచ్చు. సో దట్ మన ట్యాట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఏ బ్యాంక్ కస్టమర్ని మనం ఏ బ్యాంక్ని రిఫర్ చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు లైక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళు మెయిన్గా అయితే ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు. సాలరీ అకౌంట్, ఎవరికైతే సాలరీ అకౌంట్ ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో లైక్ ఎస్బీఐలో నెక్స్ట్ సాలరీ అకౌంట్ ఉంది, బట్ హీఈస్ నాట్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో వాళ్ళకు కూడా మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని సజెస్ట్ చేయొచ్చు. కస్టమర్ ఎవరైతే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలంటున్నారో, సో వాళ్ళని కూడా మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో రిఫర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ కస్టమర్స్, టార్గెట్ కస్టమర్స్ వీ హ్యావ్ టు సజెస్ట్ టు ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయీస్ హూ వర్క్స్ ఇన్ ఎంఎన్సీస్, ఎవరైతే ఎంఎన్సీస్ కంపెనీలో పనిచేస్తారో వాళ్ళను ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి మనం డైవర్ట్ చేయాలి, రైట్. శాలరీ అకౌంట్ అనేది వాళ్ళకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లోనే వస్తుంది. ఎవరికైతే ప్రీ అప్రూవల్ లోన్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో, అలాంటి వాళ్ళని కూడా మనం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే సజెస్ట్ చేయాలి. నెక్స్ట్, కస్టమర్ ఇస్ ఇన్సిస్టింగ్ ఆన్ లో ట్యాట్, చాలా తక్కువ టైంలో నాకు లోన్ కావాలి, లోన్ ప్రాసెస్ ఐ డోంట్ వాంట్ లెంతీ లోన్ టైం, సో వాళ్ళని కూడా మనం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే సజెస్ట్ చేయొచ్చు. నా చిన్న ట్రేడర్స్ ఉంటారు, లైక్ అగ్రికల్చర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఐటీఆర్ ఉండదు, టీఆర్ఏం ఉండదు. సో దాట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్కి మనం ఏం చేయాలంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి సజెస్ట్ చేయాలి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్, ఎవరైతే ఆ పర్టికులర్ కస్టమర్ని ఆ లోకలైజ్ బ్యాంకర్స్ ఏం చేస్తుంటే నెగిటివ్ అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. సో అలాంటి ప్రొఫైల్స్ని కూడా మనం
ఎన్బిఎఫ్సిస్లో కూడా సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, డోర్ టు డోర్ సర్వీస్ చేసేవాళ్ళు లైక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్టర్, ఎంప్లాయీస్ హూ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ లోన్ సివిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది వాళ్ళది. సో వాళ్ళని కూడా మనం ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్లో అండ్ ఫైనాన్స్ కంపెనీస్లో కూడా మనం రిఫర్ చేయొచ్చు. సో హియర్ ఈస్ ద కేస్ స్టడీ. Like Rahul wants to purchase a Swift VXI. He is working for HCL Technologies, right? He's a senior software engineer and is with HCL since last 4 years. He wanted 85% of finance and 5 years the car as soon as possible. The most appropriate bank. So thing is that ఇవన్నీ మనం చూస్తే ఏమనిపిస్తుంది మనకు, ఫస్ట్ అయితే రాహుల్ he wants Swift VXI. ఓకే, హెచ్సిఎల్లో పనిచేస్తున్నాడు. ఓకే కదా, 4 years నుంచి వెళ్ళి పనిచేస్తున్నారు, రైట్? హీ వాంట్స్ టు పే హీ వాంట్స్ 85% ఆఫ్ ఫైనాన్స్ అండ్ 5 years లోన్ కూడా సూన్ కావాలి. సో ఇవన్నీ క్రైటీరియా మనం ఆలోచిస్తే విచ్ ఈస్ ద బెస్ట్ బ్యాంక్ నౌ? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. We can go with HDFC, ICICI, Axis Bank. So all these banks are open for him. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ చెక్ లిస్ట్ గురించి చూద్దాం, రైట్? సాలరీ స్లిప్ 3 monthsది. ఓకే, ఇఫ్ హీ ఈజ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నాను అనుకో, ఆయనకి శాలరీ స్లిప్స్ ఉండదు. సో దట్ డజంట్ వర్క్. సో ఇలా మీ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూడొచ్చు, నెగిటివ్ రాంగ్ మార్క్ పెట్టాను, దే డజంట్ నీడ్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్. ఏవైతే రైట్ మార్క్స్ పెట్టి ఉన్నాయో దే డెఫినెట్లీ రీడ్ దట్ డాక్యుమెంట్స్, రైట్? సో నేను ఒక ఫస్ట్ పేరు చదువుతాను, యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆఫ్ ఇట్. సో ఫామ్ 16 ఒకటి, ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ 6 months, సిగ్నేచర్ వెరిఫికేషన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఇఫ్ పాసిబుల్, కంపెనీ అడ్రస్ ప్రూఫ్ ఒకవేళ ఆయన కంపెనీ పేరు మీద తీసుకుంటే, ఫోటో ఐడి ఈజ్ ఇంపార్టెంట్, రెసిడెంషియల్ అడ్రస్ ప్రూఫ్, ఓకే, అనే హౌస్ ఎక్కడ ఉంది ఏందనేది. నెక్స్ట్ 3 photographs, అథారిటీ లెటర్ ఫర్ డెలివరీ ఇఫ్ ఈజ్ ఎ కంపెనీ ఓనర్, దే ఆర్ హ్యావింగ్ ఎ పార్ట్నర్స్, వాళ్ళ పార్ట్నర్ ఉంటే పోస్ట్ డేటెడ్ చెక్స్. ఆల్ దీస్ కమ్స్ అండర్ ప్రీ అప్రూవల్ డాక్యుమెంట్. దెన్ వాట్ ఈస్ పోస్ట్ అప్రూవల్ డాక్యుమెంటేషన్స్? ఆల్ దీస్ ఆర్ ది పోస్ట్ అప్రూవల్ డాక్యుమెంటేషన్స్, రైట్? ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ మ్యాండేటరీ ఫర్ పీడీసీ, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్ ఈజ్ మ్యాండేటరీ. సేల్స్ అగ్రిమెంట్ కిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్సూరెన్స్ అండ్ ఇన్వాయిస్. ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకుని బ్యాంకర్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు అమౌంట్ అనేది మన డీలర్షిప్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆల్ దీస్ గుడ్ సో ఫార్, రైట్? ఇప్పుడు మనం చూద్దాం రీజన్స్. లోన్ రిజెక్ట్ అయింది అని వింటాం, ఎందుకు డిలే అవుతుంది ప్రాసెస్ అని వింటాం. వాట్ మైట్ బి ద పాసిబుల్ కేసెస్? ఓకే, ఫస్ట్ థింగ్ సివిల్ చాలా తక్కువ ఉందనుకోండి, లోన్ రాదు. అలాంటి వాళ్ళకి మనం ఫైనాన్స్ సెక్టార్స్లో సజెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ లోన్స్, ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నారు, పే చేయలేదు, గోల్డ్ లోన్ తీసుకున్నారు, డిలే చేస్తున్నారు, సో అలాంటి వాళ్ళకి కూడా లోన్ రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ నాట్ యాజ్ పర్ డిజైర్డ్, లోన్ అమౌంట్ తగినంత ఇన్కమ్ లేదు వాళ్ళది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎర్నింగ్ ఓన్లీ 10,000, హీ వాంట్స్ ఎ కార్, ఈఎంఐ ఎక్కువ అయిపోతుంది దానికంటే, సో వాళ్ళకు కూడా లోన్ రిజెక్ట్ అయిపోతుంది. సో ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ రిజెక్షన్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిలే ఎందుకు అవుతుంది లోన్? బికాజ్ వాళ్ళ ఫామ్ ఫిల్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఫిల్ చేయకపోవచ్చు, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ కావచ్చు, సమ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. సో దీస్ రీజన్స్ వల్ల లోన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఐ హోప్ విత్ దిస్ మనం మన ఫైనాన్స్ ట్రైనింగ్ని కంప్లీట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ కన్సర్న్, ప్లీజ్ కాంటాక్ట్ మీ.